నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ ఓ మహిళ పొన్నలూరు మండలంలోని గ్రామంలో స్త్రీ శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వహిస్తుంది భర్త నుంచి విడిపోయిన అనంతరం వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తూ గర్భం దాల్చింది రక్తహీనత నిమోనియాతో బాధపడుతున్న ఆమె ఈ నెల 21న నెల్లూరు జిల్లా కందుకూరు వైద్యశాలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆమెను ఒంగోలు జీజీహెచ్కు తరలించారు ఇక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తన పక్కనే బెడ్పై ఉన్న మరో మహిళ ఆమె భర్తతో మాటలు కలిపారు తనకు పుట్టిన బిడ్డను ఎవరికైనా విక్రయిస్తానని చెప్పారు దీంతో వారు ఈ విషయమై తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తమ బంధువులను సంప్రదించారు అక్కడి నుంచి వచ్చిన సమ్మతం మేరకు పొత్తిళ్లలోని శిశువును ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లి అప్పగించారు ఈ తంతు ముగిసిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లి జీజీహెచ్ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది ఒంగోలు జీజీహెచ్ నుంచి బాలింత ఒకరు శిశువుతో సహా కనిపించకుండా వెళ్లిపోయారనే విషయం ఈ నెల 24న బాలల సంరక్షణ కమిటీ దృష్టికి వచ్చింది దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సిడిపిఓ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేశారు ఆమె సొంత ఊరు పొన్నలూరుకు సమాచారం ఇచ్చి అక్కడ ఐసిడిఎస్ అధికారుల ద్వారా విచారణ చేయించి వివరాలు సేకరించారని 1వ పట్టణ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు సమాచారం అందిన వెంటనే రిమ్స్ హాస్పిటల్కి వెళ్లి సంఘటన జరిగిన పూర్వపరాలను విచారించి బిడ్డ ఎక్కడుందో కనుగొనేందుకు ప్రత్యేక టీం ద్వారా విచారణ చేయడం జరిగిందని అన్నారు పసికందు ఖమ్మం జిల్లాకు చెందిన వారి దగ్గర ఉందని సమాచారంతో వారిని ఒంగోలు పిలిపించి ఆ పసికందుని తీసుకుని సిడబ్ల్యూసి సభ్యుల ద్వారా ఒంగోలులోని బాల సదన్కు అప్పగించడం జరిగిందని జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సిఐ నాగరాజు తెలిపారు. నమస్కారం సార్. నిన్న మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఒక బాలింతరాలు అబ్స్కాండింగ్ అయిందని చెప్పేసి మనకి ఇంటిమేషన్ రావడం జరిగింది. అదే విషయం ఎవరైతే సిడబ్ల్యూసి వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళడంతో వాళ్ళ హాస్పిటల్కి వెళితే ఆ బాలింతరాలు లేదు, ఆ పాప లేదు, ఆ పాపని ఎవరో తీసుకువెళ్ళారని చెప్పేసి చెప్పడంతో ఆ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దాని గురించి ఎంక్వైరీ చేయగా ఎవరైతే ఆ బాలింతరాలు ఉన్నారో ఆ బాలింతరాలు ఆ పిల్లని పోషించలేక వేరే వాళ్ళు ఎవరో అడాప్ట్ చేసుకుందాం మేము పెంచుకుంటామని చెప్పేసి అనడంతో వాళ్ళకి ఆ పాపని ఇవ్వడం జరిగింది. కానీ అలా ఇవ్వడం చట్టవిరుద్ధంగా జరిగింది కాబట్టి వెంటనే సిడబ్ల్యూసి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పాప ఎక్కడున్నది అని చెప్పేసి వెంటనే వివరాలు సేకరించడంతో ఆ పాప ఖమ్మం జిల్లాలో ఒక పిల్లలు లేని తల్లిదండ్రులు తీసుకువెళ్ళినారని చెప్పి తెలిసి వెంటనే వారిని ట్రేస్ చేసి ఆ పాపని వెనక్కి తెప్పించడం జరిగింది. ఈరోజు ఉదయం మన డీసీపీఓ దినేష్ గారి ఆధ్వర్యంలో ఆ పాపని మన శిశుగృహానికి పంపించడం జరిగింది. మెడికల్ టెస్ట్ల అనంతరం ఆ పాపని శిశుగృహానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తల్లిది వచ్చేసి పొన్నలూరు మండలం. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలవపేట 2వ లైన్లో డేవిడ్ రాజు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డేవిడ్ రాజు ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఎదిగారని అన్నారు. జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేశారని సంతనూతలపాడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలుగా ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ డేవిడ్ రాజు ఏ పదవిలో ఉన్నా ప్రతి క్షణం ప్రజాసేవకు పాటుపడ్డారని అన్నారు. డేవిడ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు డేవిడ్ రాజు పార్థివ దేహానికి నివాళులర్పించారు. To enter into the kingdom of God. Avunu Prabhu is the way. Arinchinnanna ayinu chalunu Yesu chalunu Yesam ఎస్సీ నాయకుడు
పల్లెటూరులో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా, జడ్పీ చైర్మన్గా, అదేవిధంగా 2 పర్యాయాల్లో శాసనసభ్యుడిగా ఎన్నెన్ని సేవలు చేసినటువంటి పాలపర్తి డేవిడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరగడం బాధించింది. వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. మరొకసారి ఆత్మశాంతి కావాలి ఉంటూ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఆయన్ని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. పేద బడుగు బలహీన వర్గాలకి దగ్గరలో ఉంటూ రాజకీయాల్లో అందరినీ కూడా దగ్గర తీసుకొని ఆదరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పాలపర్తి డేవిడ్ రాజు గారు. ఆయన మృతి మా అందరికి కూడా బాధాకరం. కుటుంబ సభ్యులకు మేమందరం కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. నా తత్వాన్ని తెలుసుకొని కర్మలను ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా తెలియచేశారని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు హరిభక్త హనుమాన్ దాస్ అన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎస్పీకి స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు. భారతదేశంలోనే కాకుండా కృష్ణతత్వాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేసి భగవద్గీత సారాన్ని అందరికీ అందించడం ద్వారా ప్రతి ఒక్కరిలో నూతన ఉత్తేజాన్ని ఇస్కాన్ సంస్థ ద్వారా అందజేస్తున్నామని అన్నారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. మనం భగవంతుడిని అనేక రకాలుగా, ఎన్నో రకాలుగా ఆయన దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందవచ్చు. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ప్రపంచ దేశాలందరికీ కూడాను ఈ భగవంతుని యొక్క విశిష్టత ప్రభుపాదుల వారు ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ద్వారా పరిచయం చేశారు. ఈ పర్వదినాన్ని నాట్ ఓన్లీ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అన్ని రకాలైనటువంటి దేశాల్లో కొన్ని వందల వేల సెంటర్స్లో ఇస్కాన్ జన్మాష్టమి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది. మన ఒంగోలులో కూడాను ఈ ఫెస్టివల్ని ఇస్కాన్ సెలబ్రేట్ చేస్తుంది. అందరూ కూడాను ఇక్కడ దర్శించి ఇక్కడ భగవంతుని యొక్క ప్రసాదాలు స్వీకరించడమే కాకుండా భగవంతుడిని, కృష్ణుడిని పూర్ణ పురుషోత్తముడిగా, అంటే ఆయనని అనేక రకరకాలుగా మన అపోహలతో కాకుండా జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్తాదేహం పునర్జన్మనైతి మామైతి సోర్జనం. భగవంతుడు చెప్తున్నాడు కృష్ణుడే స్వయంగా, నా జన్మ మరియు కర్మల యొక్క దివ్యత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నటువంటి వాడు ఈ భౌతిక దేహం వదిలిన పిమ్మట మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రాడు అని. సో ఆ విధంగా భగవంతుడి గురించి భగవద్గీత ద్వారా ఆయన గురించి శ్రవణం చేసి ఆయన్ని కనుక సరిగా అవగాహన చేసుకోగలిగితే ఇంతకు మించినటువంటి తత్వం కానీ పూర్ణత్వం కానీ మరి ఇంక వేరే ఎక్కడ కూడా లభించదనే విషయం మనకు అర్థం. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గోపాల్ నగరంలోని శ్రీ గోపాలకృష్ణ భగవాన్ దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని భగవంతుని ఆశీస్సులు పొందారు. శ్రీకృష్ణ భగవానునికి తులసి దళాలతో అలంకరించారు. కార్యక్రమాన్ని దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నిమ్మకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 7 గంటలకు శ్రీకృష్ణుడికి ఉట్టిగొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం
ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణం వందే జగతు. అన్ని వర్గాల ప్రజలకి భక్తులకి గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని, శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం ప్రతి ఒక్కరికి పండరీపురంలో కానీ స్వామివారి తాకిరించినట్లుగా, శ్రీశైలంలో స్వామివారిని తాకిరించినట్లుగా ఇక్కడ ప్రతి స్వామివారి జన్మదినమున ప్రతి వారి అన్ని వర్గాల భక్తులకి స్వామివారిని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం మా పూజారులు అవకాశం కల్పించారు. అలాగే కమిటీ వాళ్ళు కూడా ఓకే అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేసుకునే అవకాశం, ఒంగోలులో స్వామివారిని తాకే అవకాశం ఒక ఒంగోలు గోపాలకృష్ణ దేవాలయంలో జరుగుతున్నది. అది స్వామివారి పుట్టినరోజునే. ఇకపోతే ఈరోజు సాయంకాలం 8 గంటలకి విద్యుత్ దీప కాంతులతో ఉట్టి మహోత్సవం జరుగును. ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, ఉన్నతాధికారులు, పట్టణంలోని ప్రముఖులందరూ వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. 27/8/2024 మంగళవారం ఉదయం స్వామివారికి కళ్యాణం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాని వారికి స్వామివారికి కళ్యాణం, తదనంతరం ఊరేగింపు, అన్న సంతర్పణ జరుగును. కావున వేలాది భక్తులు స్వామివారి సేవలో పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క కుటుంబాలు నిండుగా హ్యాపీగా ఉండాలని ఈరోజు మన యొక్క గోపాల్ నగరంలో విచ్చేసి ఉన్న శ్రీ కృష్ణుడి ఆలయం నందు మరి అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం మరి నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సాయంత్రం స్వామివారిది అంగరంగ వైభవంగా మరి ఉట్టి కార్యక్రమం, అలాగే 27వ తారీఖున ఉదయం 7 గంటలకు స్వామివారిది సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి పరమాత్ముడిది మరి అంగరంగ వైభవంగా మరి కళ్యాణము, అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా భక్తులందరికీ కోరుకుంటూ ఆ యొక్క శ్రీకృష్ణుడి పరమాత్ముడిది కరుణాకటాక్షాలు అందరికీ పొందుతూ మరి ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు లేకుండా మనం అందరం సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ కృష్ణుడిని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 10 గంటలకు మార్కాపురంలోని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం తర్లుబాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో హజరత్ కాసిం స్వాముల వారి పేర్ల దర్గాలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణతో కలిసి పాల్గొంటారు. మార్కాపురంలో జరిగే ఏపీడబ్ల్యూజే జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మాగుంట కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాల 1980-90 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. 1980-90 సంవత్సరాల మధ్య ఒంగోలు శర్మ కళాశాలలో విద్యను అభ్యసించి దాదాపు 100 మందికి పైగా పూర్వ విద్యార్థులు అంబేద్కర్ భవనం వేదికగా ఒకటయ్యారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్న ఎలీషా, ఇన్కమ్ ట్యాక్స్ IRS ఆఫీసర్ ఎస్ సెల్వరాజ్, డిప్యూటీ కలెక్టర్ మురళి, నెల్లూరు జైలర్ సూపరింటెండెంట్ రాజారావు, CISF కమాండర్ ఎలీషా తదితరులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బెద్దం సుబ్బారావు, యాతం శ్రీనివాసరావు, పాలెటి చంద్రశేఖర్, కర్ర దేవసహాయం, కొమ్మూరి రవిచంద్ర, పాలపర్తి వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎందుకంటే ఎక్కడో చోట మహాసభలు, ఎక్కడో చోట ర్యాలీలు, స్ట్రైకులు, ధర్నాలు ఈ గొడవ సరిపోతుంది. కాలేజీలో మా బీకాంలో అద్భుతమైనటువంటి లెక్చరర్స్ అండి, అద్భుతమైన లెక్చరర్స్. గౌరీ శంకర్, ఆ రోజు ఉన్నటువంటి మరి జంబలింగం అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు, చాలా గొప్ప లెక్చరర్స్. గౌరీ శంకర్ అంటుండేవాడు, రాజా ఇవాళ కొత్త చాప్టర్ బిగిన్ చేస్తున్నామయ్యా, రేపు కంపల్సరీ రామన్నాడు. ఓపెన్ రెడ్డి మాస్టర్ ఉండేవాడు. అసలు ఆ ఓపెన్ రెడ్డి గారు ఒకసారి చెప్తే మనం చదువుకోవాల్సిన పనులు. మేము చాలా పక్క పల్లెటూరులో చాలా సాధారణమైన కుటుంబాల నుంచి రావటం జరిగింది. ఇక్కడే ఒంగోలులోనే విద్యాభ్యాసం చేసి హై స్కూలు చాలామంది మేమందరం కూడా
1952లో ఏర్పడినటువంటి ఈ శర్మ కాలేజీ చాలా ప్రెస్టీజియస్ కాలేజీగా ఫీల్ అవుతూ మాకు అక్కడ చదివే అవకాశం రావాలని ఎదురు చూసినటువంటి మాలాంటి మేము ఈరోజు కూడా పూర్వ విద్యార్థులుగా చాలామంది సర్వీస్ చేసి, అంటే మేము అనేక మంది సీనియర్ సివిల్ సర్వీస్లో కానీ, వివిధ స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అనేక హోదాల్లో వృత్తిరీత్యా జాబులు చేసి, అదేవిధంగా మేమందరం కూడా ఈ పూర్వ విద్యార్థులుగా ఒక గ్రూప్గా ఏర్పడి అనేక సంవత్సరాల నుంచి మేము ఒకరు పలకరింపుతోటి మేము వాట్సాప్లో కానీ, విడిగా కానీ, ఎవరైనా మ్యారేజెస్ కానీ, ఇతర అకేషన్లో కానీ చాలా అరుదుగా, అంటే ఫ్రీక్వెంట్గా కలవటం జరుగుతూ ఉంది. ఆ కలయికని ఒక స్నేహభావము ఈరోజు కూడా కొనసాగుతుందంటే కేవలం మేము ఆ కాలేజీలో చదువుకున్నటువంటి, మాకు ఆ కాలేజీ ఇచ్చినటువంటి తీపి గుర్తులు, ఆ రోజు అనుబంధాలు, హాస్టల్లో పెరిగిన విధానం, మా మధ్య ఉన్నటువంటి ఒక స్నేహబంధం కొనసాగుకు గుర్తుగా ఈరోజు ఈ కాలేజీలో చదివి అనేక హోదాల్లో వివిధ ప్రాంతాల్లో రిటైర్ అయినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా పెద్దల్ని సన్మానించుకొని ఒకరినొకరిని పరిచయం చేసుకుంటూ ముఖం ఫేస్ టు ఫేస్ చూసుకొని ఒక తీపి గుర్తుల్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వేదికగా ఈరోజు అంబేద్కర్ గారి భవనంలో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. వివిధ శాఖల్లో పదవి విరమణ చేసినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆత్మీయంగా గౌరవించుకోవడానికి వీలుగా ఈరోజు అంబేద్కర్ భవన్లో మేము సమావేశం కావడం జరిగింది. వాళ్ళందరినీ గౌరవించుకోవడం వాళ్ళ యొక్క జూనియర్లుగా మా యొక్క బాధ్యత. అలాగే సామాజికంగా ఏవైతే మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకి ఒక నాంది వాచకంగా ఈరోజు మేము ఈ సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాం. వచ్చినటువంటి అతిథులకి అలాగే ఈ సభని ముందుకు నడిపించడానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి, సీనియర్స్గా రిటైర్డ్ అయిన వాళ్ళని సన్మానించుకోవటం, ఆ కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, అన్నిటి గురించి మాట్లాడుకోవడం, కార్యాచరణ ప్రణాళిక కూడా, అంటే ఇక నుంచి ఒక శర్మ కాలేజీ విద్యార్థులుగా, హాస్టల్ విద్యార్థులుగా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అని చెప్పి, సామాజిక కార్యక్రమాలు ఎలాంటివి చేయాలని చెప్పి ఒక ఎజెండాతోటి ఇవాళ కలవడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలామంది సీనియర్సు చాలా ఉన్నత పదవుల్లో రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి, ఆ డిపార్ట్మెంట్స్లో కూడా సరైనటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ అయిన సందర్భంగా గుర్తింపు లేకుండా వచ్చినటువంటి పరిస్థితిలో ఇక్కడ మేమంతా కలిసి అప్పట్లో చదువుకున్న వాళ్ళందరం కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్నతనం నుంచే విద్యార్థులలో సనాతన ధర్మం గురించి తెలియచెప్పి భావి భారత పౌరులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సంస్కార భారతి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కోటిస్ మాల్ వద్ద కృష్ణాష్టమి వేడుకలను సంస్కార భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆచార్యపుత్ర సంగమ్య రాజా వచనమగ్రవే వస్సైతాంబాండ పుత్రాణం ఆచార్యమహర్యించము యుండంబువత పుత్రేణ తమ శిష్యేన వీమత అత్ర శూరా మహేశ్వాస తల్లిదండ్రుల మాటను జవదాటని కుమారుడిగా శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా తన లీలలను ప్రదర్శించారని అన్నారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించే ఉద్దేశంతో సంస్కార భారతి పండుగలకు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాలను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నార్ అన్నారు. సంస్కార భారతి నిర్వహించే కార్యక్రమాలు సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నందున తమ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు కోటి స్మాల్ అధినేత కోటి సూర్యనారాయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఓరియంటల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు, హెడ్ మాస్టర్ పద్మావతి, రవి పి సురేష్, సంస్కృత పండితులు ఆనంద్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, జంధ్యం రాధా రమణగుప్తా తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన అలరించింది. పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. కృష్ణ వేషధారులతో ఉట్టిగొట్టే కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. ఆ సందర్భంగా సంస్కార భారతి మరియు కోటి షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి సహకారంతో చక్కగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున, మా షాపింగ్ మాల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంస్కార భారతి అఖిల భారత స్థాయిలో వివిధ శాఖల్లో ఈ కృష్ణాష్టమి సందర్భంగా 4 రోజుల నుంచి మరి ఒక 4 రోజుల వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలులో ఈరోజు కోటిస్మాల అధినేత శ్రీ కోటి సూర్యనారాయణ గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు కృష్ణవేషధారణలో పోటీలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి చిన్నారుల్లో సంస్కారం తెలియజేయాలనే ఉద్దేశంతో సంస్కార భారతి అన్నటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని శ్రీకారం చుడుతూ నేటి విద్యార్థుల్లో దైవభక్తే కాకుండా దేశభక్తిని కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నతనం నుంచే సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపొందించడం జరుగుతుంది. అలానే సనాతన ధర్మం, హిందుత్వం గురించి కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యంలో చేసినటువంటి ఆయన లీలల ద్వారా విద్యార్థులకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. దైవం మానుష రూపేణ అని ఏ విధంగా అంటామో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అటువంటి దశావతారాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి అవతారంగా, ముఖ్యంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలనే ఉద్దేశంతో అవతరించినటువంటి వాడు. మనకి భగవద్గీతని, ఈ లోకానికి భగవద్గీతని అందించినటువంటి కృష్ణం వందే జగద్గురుం ఆయన జయంతి వేడుకలని ఆయన కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమానికి ఊతం ఇచ్చినటువంటి వారు కోటి సూర్యనారాయణ గారు, వారికి కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం కృష్ణ జన్మాష్టమి వేడుకలను విహెచ్పి భవన్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, ఒంగోలు విభాగ్ ప్రముఖ్ పందరబోయిన పున్నారావు, పసుమర్తి వెంకటేశ్వర్లు, కోశాధికారి సాధు శ్రీనివాస గుప్తా, జిల్లా ప్రచార ప్రముఖ రాధారమణ గుప్తా, జంజం బత్తుల శ్రీనివాసరావు, చక్రధర రామానుజ పెరుమాళ్ళు, పి శ్రీనివాసరావు, దనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. మనకు ఈ కృష్ణ యొక్క అవతారము మన పరిషత్తుకి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఈ ధర్మ సంస్థాపన కోసం కృష్ణ భగవానుడు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకు అనుగుణంగా ఆ భావంతో మన విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా విశ్వ హిందూ కార్యక్రమాల్లో పూజ్య స్వామీజీలకు ఎంతో గౌరవము, అతిథులుగా పిలవడము, వారిని సన్మానించడం కూడా జరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ఒక పరిషత్తు యొక్క విస్తరణ చాలా ఎక్కువగా జరిగింది అనుకోవచ్చు. అయితే జనాభాకి తగ్గ నిష్పత్తిలో లేదు. ఈ రోజుకి ఈ కృష్ణ జన్మాష్టమి రోజుకి విశ్వ హిందూ పరిషత్తు స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి షష్ఠ్యాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందువలన వివిధ గ్రామాలకు మన కార్యకర్తలు వెళ్ళి అక్కడ మండల ప్రఖండ స్థాయిల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా మన ఒంగోలులో కూడా 3 ప్రఖండలుగా మనము 3 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఒంగోలు మంగమూరు రోడ్లోని ఐశ్వర్యనగర్ రామాలయ వీధిలోని భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున కృష్ణ భగవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పి ప్రవీణ్, సెక్రటరీ మురళీమోహన్ మాట్లాడుతూ సాయంత్రం 7 గంటలకు ఊంజల సేవ, అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం, పల్లకీ సేవ ఉంటుందని తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పి ప్రవీణ్, సెక్రటరీ మురళీ మోహన్ మాట్లాడుతూ సాయంత్రం 7 గంటలకు ఓంజల్ సేవ, అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం, పల్లకీ సేవ ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచన గురించి ప్రవచనం తదుపరి 7 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఐశ్వర్యనగర్ రామాలయం వీధిలో వేంచేసి ఉన్న భగవాన్ మురళీకృష్ణ మందిరంలో 3 రోజులు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందుగా 25వ తారీఖు అభిషేకంతో మొదలుపెట్టుకొని సాయంత్రం కోలాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా 26వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక దర్శనము, స్వామివారికి తులాభార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా మనము ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడుతుంది. తదుపరి 7 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, తదుపరి 8 గంటలకు పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది. రేపు ప్రత్యేకంగా 27వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక రుక్మిణీ కళ్యాణం నిర్వహించబడుతుంది. రుక్మిణీ కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. చెత్త నుంచి సంపదను సృష్టించడంతో పాటు స్థానిక సంస్థలకు ఆదాయ వనరులను పెంపొందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా సమీప గ్రామాల ప్రజలకు మాత్రం అవస్థలను తెచ్చిపెడుతుంది. నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్త రవాణా చేసే ప్రత్యేక వాహనాలతో పాటు ట్రాక్టర్లతో గుత్తిగొండవారిపాలెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ చెత్తను సంపదగా మార్చాల్సి ఉండగా వాటికి నిప్పు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు కార్పొరేషన్ అధికారులు. నగరంలో రోజువారీగా సేకరించిన వ్యర్థాలను కార్పొరేషన్ పరిధిలోని గుత్తిగొండవారిపాలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు చేర్చాల్సి ఉంది. సరైన నిర్వహణ లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటంతో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే వాహనాల డ్రైవర్లు ఎక్కడ వ్యర్థాలను అక్కడనే రోడ్ల వెంట పడవేయటం పెద్ద సమస్యగా మారింది. యార్డు లోపలికి చేర్చాల్సి ఉండగా అది కూడా చేయటం లేదు. రోడ్డుకు దగ్గరలో గోడ బయటే చెత్తను వేస్తున్నారు. అది గాలికి, రహదారిపైకి పక్కనే ఉన్న పంట కాలువలోకి చేరుతుంది. దీంతో కాలువలు పూడిపోతున్నాయి. గాలికి, రహదారి పైకి వచ్చిన చెత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణ గాలి కొదిలేసి దానికి నిప్పు పెడుతున్నారు. దీంతో సమీపంలో ఉండే ప్రజలు పొగతో ఇబ్బందులు పడుతున్నారు. పొగ రోడ్డుపై వ్యాపించి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతుంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పొగతో ఎదురెదు వాహనాలు సైతం కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. ఈ మార్గంలో వర్షం పడితే ద్విచక్ర వాహనంలో ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. చెత్త అంతా రోడ్డుపైకి చేరి వాహనాలు జారిపోతున్నాయని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. యార్డులో చెత్తను నిత్యం తగలబెడుతుండటంతో ఆ ప్రాంతంలోని రోడ్లను పొగ కమ్మేస్తుందని కరవతికి చెందిన నాగరాజు తెలిపారు. నిత్యం చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎదురెదురు వాహనాలు సైతం కనిపించక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. మేము డైలీ ఇటు తిరుగుతూ ఉంటాం. కాకపోతే అండి ఇక్కడ పొల్యూషన్ వల్ల కూడా ఒక్కోసారి యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. ఈ కళ్ళకి పొగ కొట్టేయటం అది మొత్తం బాగా జరుగుతుంది. ఇది జరుగుతుంది. ఏం కోరుకుంటున్నారు? మాకైతే ఇక్కడ కొద్దిగా తగ్గించుకోవాలని, ఇప్పుడు మామూలుగా డస్ట్ వేస్తున్నారు కదా, అది కొద్దిగా తగ్గియాలని చెప్పేసి మేము చూస్తాం.
అది ఎప్పటి నుంచి వస్తుంటారు మీరు? మేము డైలీ ఒక 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంటాం మేము. కొప్పోలు ప్రాంతంలో గల గుత్తిగొండవారి పాలెంలో డంపింగ్ యార్డుని ఏర్పాటు చేసి నగరంలోని వ్యర్థ పదార్థాలను ప్రతిరోజు వాహనాల ద్వారా తరలిస్తుంటారు. తరలించిన వ్యర్థాలను గ్రేడ్ చేసి దుర్వాసన వెదజల్లకుండా టార్పాలిన్ పట్టలు కప్పి అది మట్టిలో కలిసిపోయే విధంగా చేయవలసిన బాధ్యత నగరపాలక అధికారులపై ఉంది. కానీ ఆ డంపింగ్ యార్డును అధికారులు గాలికి వదిలేశారు. చెత్తంతా యార్డులో నిండిపోయి ఒంగోలు నుండి కొప్పోలు మీదుగా కరవది చేజర్ల వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డులో చెత్తను మట్టి చేయాల్సిన అధికారులు ఆ చెత్తకు నిప్పంటించి పొగలేపుతున్నారు. నిర్వహణ పక్కన పెట్టి పొగ పెట్టి అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యర్థాలను డంపింగ్ యార్డు లోపలికి తరలించకుండా ట్రాక్టర్లు బయటే పడేసి వెళ్ళిపోతున్నారు. మరోపక్క పొగతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే ఒక్కొక్క ప్రయాణికుడు ఒక్కొక్క గాథ వినిపిస్తున్నారు. మేము డైలీ తిరుగుతున్నాం, 5 సంవత్సరాల నుంచి ఇక్కడే తిరుగుతున్నాము. కానీ ఏంటంటే చెత్త వల్ల కొన్ని ఏంటంటే గాలి వాటర్ విటేసిందంటే మటు దారి ఏం కనపడదు. ఈ రోడ్లో కూడా ఏమొచ్చినా కూడా అర్థం కాదు. మేమేమైనా డైలీ ఇటు తిరుగుతాం, మేమేమన్నా చేపల పని మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు అర్థం కాదు. దాని మీద యాక్సిడెంట్ కూడా చాలా జరుగుతున్నాయి. అది కూడా 2 టర్నింగ్లు ఇక్కడ, ఇదో టర్నింగ్ అదో టర్నింగ్. ఆ టర్నింగ్ వల్ల ఏం జరిగితే మనకు తెలియదు. అవతల కార్లు వచ్చేస్తూ ఉంటాయి. అది తిప్పుకున్న దానివల్ల మాకేంటంటే రావాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది మాకు కూడా. అది మా ప్రాబ్లం. ఇది ఏంటంటే మరి తీసుకొచ్చాడు పడేసేస్తున్నారు, మాకు కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. తిరిగి రావాలన్నా కూడా పొగ వల్ల ఎక్కువైపోతుంది. పొగ కూడా ఇప్పుడు కూడా గాలి వస్తుంది కానీ గాలి వల్ల వెళ్ళిపోతుంది, కానీ గాలి ఇక్కడ పొగ ఏం కనపడతలేదు. ఒక గంట 2 గంటలు అయితే పొగ కొట్టే వచ్చింది, మళ్ళీ దారి కూడా కనపడదు అసలు. ఎవరు కూడా 24 hours ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాము. నైట్ టైము ఈ రోడ్లో ఈ మురికి ఎక్కువ వేయడం వల్ల కుక్కలు అండ్ రకరకాల రోడ్డు మీద వాటర్ రావటం, వాసన దుర్గంధం ఎక్కువైపోయి పొగ బాగా హెవీగా ఎక్కువగా ఉండటం, మనుషులు వచ్చే ముందు కూడా కనపడకపోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ అది కళ్ళు హెవీగా మంటలు రావటం, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒంగోలు నగరపాలక కొంచెం స్పందించి దీనికి ఏదైనా కొంచెం చేయవలసింది కోరుతున్నాం. కృష్ణాష్టమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మస్తాన్ దర్గా సెంటర్లోని కృష్ణ మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వయంగా భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది. కోలాటం చేసిన కళాకారులకు ఆలయ నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు నవోదయ విద్యాలయ సమితిలో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, నవోదయ ప్రిన్సిపాల్ వికే గీతాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ సి శివరాం క్రీడాకారులు పాల్గొన్నారు. తెలుగువారికే చెందిన అవధాన కళకు, పద్య విద్యకు దిట్టమైన పట్టుకొమ్మలుగా నిలిచి తెలుగు సారస్వతానికి వైభవం అందించారని కొప్పరపు కవుల ఘనతను కవి డివిఎం సత్యనారాయణ కీర్తించారు. అద్దంకిలోని చిన్ని శాంతయ్య, పిచ్చమ్మ సేవా సదన్ సాహితీ మిత్రమండల ఆధ్వర్యంలో పుట్టనరాజు బుల్లయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యంచే 2వ రోజు శతావధానం జరిగింది. పృచ్ఛకులు అడిగిన సమస్య, దత్తపది, వర్ణన ఆసువులకు చమత్కార భరితంగా మంచి ధారణతో రసవత్తరంగా శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం పూరించారు. అనంతరం పృచ్ఛకులను ట్రస్టు తరపున పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చుండూరి మురళీ సుధాకర్రావు, కోకట్ల సుబ్బారావు, దేవపాలన, చిన్ని మురళీకృష్ణ, చప్పిడి వీరయ్య, లక్కరాజు శ్రీనివాసరావు, పురుషోత్తం, దుర్బా కౌండిన్య సాయి, కృష్ణకిషోర్, బందా వెంకటకృష్ణ, శక్తిధర్, ఎలపాలూరి శేషతల్పసాయి తదితరులు పాల్గొన్నారు. ఏకాకిక బాలక నిలిచితి కం కహ ఎనగా కాకిగ మారకు చీకాకు చీకాకిడు నీ చీకాకిడు చూపకు మన్యులు గంగ లే జితశత్రు తేజ అని లీలక సల్పక భీమసేన నీ రాజిత బాహు విక్రమము రంజిల జేయుము నృత్యశాలలో నీ రాజిత బాహు విక్రమము రంజిల జేయుము నృత్యశాలలో. అద్దంకి పట్టణంలో ఆక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని జై భీమ్రావు భారత పార్టీ సమన్వయకర్త హేబేలు అన్నారు. మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను అక్రమ కట్టడం అంటూ అధికారులు కూల్చివేశారని, ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన సిమెంటు రోడ్డును ఎందుకు కోల్చలేదని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఎందుకు ఇచ్చారని హేబేలు విమర్శించారు. సర్వే నెంబర్ 986లో అక్రమంగా వెలసిన కట్టడాలను ఎందుకు తొలగించలేదని అన్నారు. పేదవారి ఇళ్లు మాత్రమే కూలుస్తున్నారని, పలుకుబడి ఉన్న వారి జోలికి పోవడం లేదని అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు ఇవి ఏవైతే ఉన్నాయో అద్దంకి నియోజకవర్గంలో వాటన్నిటిని తొలగించాలని చెప్పేసి జై భీమ్రావు భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలను మాత్రమే తొలగిస్తున్నారు. ఓకే, మంచిది. వాటితో పాటుగానే మిగతా వాటి మీద కూడా దృష్టి సారించాలి. జరగబోయేటువంటి ప్రమాదాలను గుర్తించి తొలగించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న ఒక సంఘటన జరిగింది అద్దంకి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో. 1996లో ఒకళ్ళు అమ్ముకున్నారని చెప్పేసి దాన్ని రిజంప్షన్ చేసుకున్నారు, పేదవారి భూమిని. దాంట్లో నుంచి 2021లో ఎంఆర్ఓ గారు ఎకరా 15 సెంట్లు మున్సిపాలిటీకి అప్పచెప్పారు. దాంట్లో వేరే పేదవాళ్ళు ఒక రేకుల షెడ్ వేసుకున్నారు, దానికి మీటర్ కూడా తెచ్చుకున్నారు. దాని వెనక మళ్ళీ మరొకరు నిర్మాణాలు చేపడుతున్నారు. దీని మీద కంప్లైంట్ వాటికి ఎవరిచ్చారో ఏదో మొత్తానికి వెళ్ళారు. వాటిని పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కలిసి ఆ యొక్క రేకుల షెడ్ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. ఓకే, చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటి మీద మేము ఉక్కుపాదం మోపుదాం అనేది నిజం చేసి చూపించారు. ఓకే, మంచిదే, హర్షించదగినటువంటి విషయమే. కానీ దీనికంటే ముందుగా ఆ యొక్క అదే మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి అప్పచెప్పిన స్థలంలో ప్రైవేటు వాళ్ళు సిమెంట్ రోడ్డు వేశారని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మేము వేయలేదు, మాకు సంబంధించి ఏ యొక్క నిధులు కూడా మేము కేటాయించలేదు అని చెప్పారు. మరి దాన్ని తొలగించకుండా దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి అదే మున్సిపాలిటీ స్థలంలో ఉన్నటువంటి పేదవారి
ఇంటి నిర్మాణాన్ని ఏ విధంగా తొలగించారు? వారికి కరెంటు మీటర్ ఇచ్చినటువంటి విద్యుత్ శాఖ వారికి నోటీసులు ఇచ్చారా? శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ ప్రయత్నంలో లోపం లేకుంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు ప్రయత్నమే చేయకుంటే నిన్ను ఎవరూ పట్టించుకోరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.